హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు టీఏడి స్టడీ పాయింట్. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్. ఛానల్లో 26 స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్సెప్ట్ మధ్యప్రదేశ్ అండ్ గోవా. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఇన్ దిస్ వీడియో వి విల్ డిస్కస్ గుజరాత్ స్టేట్ ఇన్ఫర్మేషన్. లాస్ట్ వీడియోలో రాజస్థాన్ ఇన్ఫర్మేషన్ చూసాం కదా. ఎవరైనా వీడియో మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. గుజరాత్ యొక్క క్యాపిటల్ వచ్చేసరికి గాంధీనగర్ అండి. దీని హైకోర్టు వచ్చేసరికి అహ్మదాబాద్లో ఉందండి. హైకోర్టు అహ్మదాబాద్లో ఉంది. క్యాపిటల్ వచ్చేసరికి గాంధీనగర్. గుజరాత్ స్టేట్ యొక్క సీఎం వచ్చేసరికి భూపేంద్రభాయ్ పటేల్ ఉన్నారు. గవర్నర్ వచ్చేసరికి ఆచార్య దేవ్రత్ గారు గవర్నర్గా ఉన్నారు గుజరాత్ స్టేట్కి. గుజరాత్ స్టేట్ యొక్క స్టేట్ బోర్డ్ వచ్చేసరికి గ్రేటర్ ఫ్లెమింగో అండి. స్టేట్ ఎనిమల్ వచ్చేసరికి ఏషియాటిక్ లయన్ అండి. ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసరికి ఏషియాటిక్ లయన్ అండి. వన్స్ అగైన్ రిపీటెడ్, క్యాపిటల్ వచ్చేసరికి గాంధీనగర్, హైకోర్టు వచ్చేసరికి అహ్మదాబాద్లో ఉంది. సీఎం వచ్చేసరికి భూపేంద్ర పటేల్, గవర్నర్ వచ్చేసరికి ఆచార్య దేవ్రత్, స్టేట్ బోర్డ్ వచ్చేసరికి గ్రేటర్ ఫ్లెమింగో, స్టేట్ ఎనిమల్ వచ్చేసరికి ఏషియాటిక్ లయన్. గుజరాత్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ వచ్చేసరికి గిర్ నేషనల్ పార్క్, బ్లాక్ బక్ నేషనల్ పార్క్, వన్సదా నేషనల్ పార్క్, మరైన్ నేషనల్ పార్క్. వన్స్ అగైన్ రిపీటెడ్, గిర్ నేషనల్ పార్క్, బ్లాక్ బక్ నేషనల్ పార్క్, వన్సదా నేషనల్ పార్క్, మరైన్ నేషనల్ పార్క్. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇన్ గుజరాత్ స్టేట్ అండి. గుజరాత్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డ్యామ్స్ అండ్ రివర్ చూద్దామండి. ఫస్ట్ వన్ ఉకై డ్యామ్ అండి. ఇది వచ్చరికి తపతి రివర్ మీద ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ ధరోయ్ డ్యామ్ అండి. ఇది వచ్చరికి బానస్ రివర్ మీద ఉంది. నెక్స్ట్ కదానా డ్యామ్ అండి. ఇది వచ్చరికి మాహి రివర్ మీద ఉంది. నెక్స్ట్ దంతేవాడ డ్యామ్ అండి. ఇది వచ్చరికి సబర్మతి రివర్ మీద ఉందండి. వన్స్ అగైన్ రిపీటెడ్, ఉకై డ్యామ్ ఇది వచ్చరికి తపతి రివర్ మీద ఉంది. ధరోయ్ డ్యామ్ వచ్చరికి ఇది బానస్ రివర్ మీద ఉంది. కదానా డ్యామ్ వచ్చరికి మహి రివర్ మీద ఉంది. దంతేవాడ డ్యామ్ వచ్చరికి సబర్మతి రివర్ మీద ఉందండి. నెక్స్ట్ ఉమ్మడి ప్రాజెక్ట్స్, జాయింట్ ప్రాజెక్ట్స్ వచ్చరికి సర్దార్ సరోవర్ డ్యామ్ అండి. ఇది వచ్చరికి నర్మదా రివర్ మీద ఉంది. ఇది జాయింట్ ప్రాజెక్ట్స్ ఏ స్టేట్స్ కంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ అండి. ఈ 4 స్టేట్ యొక్క జాయింట్ ప్రాజెక్ట్ వచ్చరికి సర్దార్ సరోవర్ డ్యామ్ అండి. ఇది ఇంపార్టెంట్ డ్యామ్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రాజెక్ట్ వచ్చరికి ఇందిరాసాగర్ డ్యామ్ అండి. ఇది మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అండి. జాయింట్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి 2 ఉన్నాయండి గుజరాత్ స్టేట్కి. ఒకటి సర్దార్ సరోవర్ డ్యామ్ అండి, ఇది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్. సెకండ్ వన్ ఇందిరాసాగర్ డ్యామ్, ఇది వచ్చరికి మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్ అండి. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ డ్యామ్స్ అండ్ రివర్స్ అండి, అండ్ ఆల్సో జాయింట్ ప్రాజెక్ట్స్. గుజరాత్ స్టేట్లో ఉన్నటువంటి రివర్ సైడ్ సిటీ చూద్దామండి. ఫస్ట్ వన్ అహ్మదాబాద్ అండి. ఈ అహ్మదాబాద్ అనే సిటీ వచ్చరికి సబర్మతి రివర్ పక్కన ఉందండి. నెక్స్ట్ సూరత్ వచ్చరికి తపీ రివర్ పక్కన ఉందండి. నెక్స్ట్ బారుచ్ అనే సిటీ వచ్చరికి ఇది నర్మదా రివర్ పక్కన ఉందండి. నెక్స్ట్ వన్ వడోదర సిటీ వచ్చరికి ఈ సిటీ 3 రివర్స్ పక్కన ఉందండి. అది వచ్చరికి విశ్వామిత్రి, మహి, నర్మదా అండి. వన్స్ అగైన్ రిపీటెడ్, అహ్మదాబాద్ వచ్చరికి సబర్మతి రివర్ పక్కన ఉంది. సూరత్ వచ్చరికి తాపీ రివర్ పక్కన ఉంది. బాహ్రుచ్ వచ్చరికి నర్మదా రివర్ పక్కన ఉంది. వడోదర అనేది 3 రివర్స్ పక్కన ఉంది, అది వచ్చరికి విశ్వామిత్రి, మహి, నర్మదా. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ రివర్ సైడ్ సిటీస్ ఇన్ గుజరాత్ స్టేట్ అండి. గుజరాత్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లేక్ చూద్దామండి. ఫస్ట్ వన్ హమీర్సర్ లేక్ అండి. నెక్స్ట్ కన్కరీనా లేక్, నాల్ సరోవర్ లేక్, నారాయణ్ సరోవర్ లేక్, సర్దార్ సరోవర్ డ్యామ్, తాల్ లేక్, వస్త్రాపూర్ లేక్. వన్స్ అగైన్ రిపీటెడ్, హమీర్సర్ లేక్, కన్కరీనా లేక్, నల్ సరోవర్ లేక్, నారాయణ్ సరోవర్ లేక్, సర్దార్ సరోవర్ డ్యామ్, తాల్ లేక్, వస్త్రాపూర్ లేక్. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ లేక్స్ ఇన్ గుజరాత్ స్టేట్ అండి. ఇందులో నాల్ సరోవర్ లేక్ అండ్ సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది ఈ 2 లేక్స్ అనేది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. గుజరాత్ స్టేట్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ వచ్చరికి గిర్నార్ అండి. గిర్నార్ పీక్ అనేది హైయెస్ట్ పీక్ ఇన్ గుజరాత్ స్టేట్ అండి. ఇది వచ్చరికి జూనాగఢ్ డిస్టిక్లో ఉందండి. ఈ జూనాగఢ్ డిస్టిక్లో ఉంది. గిర్నార్ అనేది హైయెస్ట్ పీక్ ఇన్ గుజరాత్ స్టేట్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఇన్ గుజరాత్ స్టేట్ వచ్చరికి మోర్ దెన్ 10 టెంపుల్స్ అనేది ఇంపార్టెంట్ అండి. కాకపోతే అందులో టాప్ 3లో ఎక్కువ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఇందులో నుంచే ఉన్నాయండి. ఫస్ట్ వన్
ద్వారకాధీష్ టెంపుల్, అక్షర్ధామ్ టెంపుల్, సోమనాథ్ టెంపుల్. వన్స్ అగైన్ రిపీటెడ్, ద్వారకేశ్వర్ టెంపుల్, అక్షర్ధామ్ టెంపుల్, సోమనాథ్ టెంపుల్. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఇన్ గుజరాత్ స్టేట్ అండి. ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇన్ గుజరాత్ స్టేట్ అండి. ఫస్ట్ వన్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అండి. సెకండ్ వన్ మొదేరా డ్యాన్స్ ఫెస్టివల్. మొదేరా డ్యాన్స్ ఫెస్టివల్ ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది కదండి, ఇదే మొదేరా డ్యాన్స్ ఫెస్టివల్. థర్డ్ వన్ భావ్నాథ్ మహాదేవ్ ఫెయిర్ అండి. ఫోర్త్ వన్ రన్ ఉత్సవ్. ఫోర్త్ వన్ వచ్చేసరికి రన్ ఉత్సవ్ అండి. ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసరికి రన్ ఉత్సవ్ ఫెస్టివల్ అండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కావంత్ ఫెయిర్. సిక్స్త్ వన్ చిత్ర విచిత్ర మేళా. సెవెంత్ వన్ మాధవరాయ్ ఫెయిర్. ఎయిత్ వన్ రథయాత్ర. రథయాత్ర ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది కదండి, ఇదే రథయాత్ర అండి. నెక్స్ట్ వన్ జన్మాష్టమి అండి. ఇది వచ్చరికి శ్రీకృష్ణుని పుట్టినరోజు సందర్భంగా గుజరాత్ స్టేట్లో జరుపుకుంటారండి. నెక్స్ట్ వన్ టార్నేటర్ ఫెయిర్ అండి. నెక్స్ట్ బీచ్ ఫెస్టివల్. నెక్స్ట్ వన్ వౌతా మేళా, షామ్లాజీ మేలో, పారాగ్లైడింగ్ ఫెస్టివల్. పారాగ్లైడింగ్ ఫెస్టివల్ దీంతో పాటుగా నవరాత్రి అండ్ ఇక్కడ భద్ర పూర్ణిమ. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇన్ గుజరాత్ స్టేట్ అండి. వన్స్ అగైన్ రిపీటెడ్, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, మొదేరా డ్యాన్స్ ఫెయిర్, భావనాథ్ మహాదేవ్ ఫెయిర్, రన్ ఉత్సవ్, కవాంత్ ఫెయిర్, చిత్ర విచిత్ర మేళా, మాధవరాయ్ ఫెయిర్, రథ్ యాత్ర, జన్మాష్టమి, టర్నెట్టార్ ఫెయిర్, బీచ్ ఫెస్టివల్, వౌతా మేళా, షామ్లాజీ మేలో, పడగ్లైడింగ్ ఫెస్టివల్, నవరాత్రి అండ్ బ్రహ్మ పూర్ణిమ. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అండి. ఇందులో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ వచ్చరికి రథయాత్ర అండ్ కైట్ ఫెస్టివల్ అండ్ రన్ ఉత్సవ్ అండి. ఈ మూడు ఫెస్టివల్స్ ఇంపార్టెంట్ అండి. దీంతో పాటుగా మిగతా ఉన్నటువంటి 17 ఫెస్టివల్స్ కూడా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. గుజరాత్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థర్మల్ పవర్ స్టేషన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ సర్దార్ సరోవర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అండి. ఇది వచ్చరికి నర్మదా రివర్ పక్కన ఉంది. ఇది 1450 మెగావాట్స్ కెపాసిటీ అండి. 1450 మెగావాట్స్ అండి. సర్దార్ సరోవర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అండి. నెక్స్ట్ సెకండ్ వన్ గాంధీ థర్మల్ పవర్ ప్లాంట్ అండి. నెక్స్ట్ వన్ ఉకాయ్ థర్మల్ పవర్ స్టేషన్ అండి. ఫోర్త్ వన్ సబర్మతి థర్మల్ పవర్ స్టేషన్. ఫిఫ్త్ వన్ వాంకాబోరి థర్మల్ పవర్ స్టేషన్ అండి. నెక్స్ట్ కచ్ లిగ్నైట్ థర్మల్ పవర్ స్టేషన్, సిక్కా థర్మల్ పవర్ స్టేషన్, సూరత్ లిగ్నైట్ థర్మల్ పవర్ స్టేషన్. ఇవి వచ్చరికి 8 థర్మల్ పవర్ స్టేషన్ అండి. థర్మల్ పవర్ స్టేషన్ కాకుండా న్యూక్లియర్ పవర్ స్టేషన్ కూడా ఉందండి. అది వచ్చరికి కోక్రాపారా న్యూక్లియర్ పవర్ స్టేషన్ అండి. కోక్రాపారా న్యూక్లియర్ పవర్ స్టేషన్. ఇది 1993 మే 6th దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. ఇది ఎక్కడ అంటే తపతి రివర్ పక్కన ఉంది. దీని కెపాసిటీ వచ్చరికి 440 మెగావాట్స్ అండి. 440 మెగావాట్స్. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో వచ్చరికి గుజరాత్ అనేది సెకండ్ పొజిషన్లో ఉందండి. ఫస్ట్ పొజిషన్ వచ్చరికి మహారాష్ట్ర స్టేట్ ఉందండి. వన్స్ అగైన్ రిపీటెడ్ థర్మల్ పవర్ స్టేషన్స్: సర్దార్ సరోవర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, గాంధీ థర్మల్ పవర్ స్టేషన్, ఉకాయ్ థర్మల్ పవర్ స్టేషన్, సబర్మతి థర్మల్ పవర్ స్టేషన్, వాంకాబోరి థర్మల్ పవర్ స్టేషన్, కచ్ లిగ్నైట్ థర్మల్ పవర్ స్టేషన్, సిక్కా థర్మల్ పవర్ స్టేషన్, సూరత్ లిగ్నైట్ థర్మల్ పవర్ స్టేషన్, కోక్రాపారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇందులో సర్దార్ సరోవర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అండ్ కోక్రాపారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండ్ ఊకాయ్ థర్మల్ పవర్ స్టేషన్ ఇవి ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అండి. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా రిమైనింగ్ వచ్చేసరికి ఫ్లోక్ డ్యాన్సెస్, ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్, యునెస్కో హెరిటేజ్ సైట్స్, స్టేడియమ్స్, 2011 సెన్సస్ ఇన్ఫర్మేషన్, బార్డర్ షేరింగ్స్ అండ్ మిస్లెనియస్ అంశాలన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. దీంతో పాటుగా ఛానల్లో 26 స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, తెలంగాణ డిస్టిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, డైలీ క్వశ్చన్ ఆఫ్ ది డే సిరీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఒకవేళ అందులో ఉన్నటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడీ స్టడీ పాయింట్. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు టీఏడీ స్టడీ పాయింట్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.